హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఈరోజు వీడియో వచ్చేసి మా కారుకి అయితే హెడ్లైట్ డిమ్ అయినాయి అనమాట. అంటే ఎండకు పెట్టి అవి అనేది ఎల్లో వేస్ట్ అయిపోయింది, మొత్తం లైటింగే రావడం లేదనమాట. దాని అయితే మనం క్లీన్ చేద్దామని వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత డిమ్ అయిపోయిందో, ఇది మొత్తం ఎండకు పెట్టి లైటింగే రావడం లేదనమాట. మనమైతే దీన్ని క్లీన్ చేద్దాం ఈరోజు, అదే మీకు చూపిస్తామని వీడియో తీస్తున్నా. ఇది తర్వాత చూపిస్తాం మీకు చేసిన తర్వాత ఎట్లుంటుందో అని. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము పాలిష్ చేసినాం అనమాట దీన్ని. చూసారు కదా ఎంత నీట్గా గ్లాస్ ఫినిషింగ్ వచ్చిందో. లోపల హెడ్లైట్ మొత్తం కనొస్తుంది మీకు లైట్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. దీనికి మనకి ఏమేమి కావాలనేది ఫస్ట్ చూపిస్తా. మనకైతే ఫస్ట్ శాండ్ పేపర్ కావాలన్నమాట. ఇది P320. దీని తర్వాత వచ్చేసి P600 శాండ్ పేపర్ కావాలా మనకి. చూసారు కదా ఇది P600. దీని తర్వాత వచ్చేసి P1000 శాండ్ పేపర్ కావాలన్నమాట మనకి. చూసారు కదా ఇదే అనమాట P1000. చూడండి, ఇది అసలు కొద్దిగా గరక్ అనేది లేకుండా నైస్గా ఉంటుంది పేపర్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ P1500 వస్తుంది లాస్ట్. ఇది P1500 అనమాట. ఇది ఇంకా నైస్ ఉంటుంది అనమాట. దీని మీద అసలు ఏం రఫ్ అనేది ఏంది లేకోకుండా నైస్ ఉంటుంది పేపర్ ఇది. ఇది వేస్తే ఏమవుతుందంటే మనకి స్క్రాచెస్ రావన్నమాట, దానికోసం అయితే ఇది. దీని తర్వాత వచ్చి మెటల్ పేస్ట్ అంటారు. ఇది మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఇది మెటల్ పాలిష్ పేస్ట్ అని కానీ కొంతమంది అంటారు. ఇది కావాలా మనకు ఒకటి, ఈ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ బాటిల్, గన్ను కావాలి, స్ప్రే గన్ను. ఇది మాస్కింగ్ టేప్, ఎందుకంటే అక్కడ పెయింట్ పోకుండా మనం మాస్కింగ్ టేప్ వేద్దామని. తర్వాత ఒక క్లాత్ అనమాట. చూసారు కదా ఇవన్నీ మొత్తం మనకి కావాల్సిన ఐటమ్స్. మనమైతే మాస్కింగ్ టేప్ అయితే ఫస్ట్ మనం కార్కి పెయింట్ ఉన్న చోట అంతా టేపింగ్ వేసేద్దాం. చూసారు కదా లైటింగ్ అసలు ఏంది కానీ కానరావడం లేదు. నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇది నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది ఆపోజిట్ టూ వీలర్ వచ్చినా కానీ మనకైతే లైటింగే రావడం లేదు. దానికోసం అయితే మనం క్లీన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనము మార్కెట్లో అడిగింటే కార్ మెకానిక్ దగ్గర వాళ్ళైతే 2000 అడిగినారనమాట, 2 హెడ్లైట్ క్లీన్ చేయడానికి. మనమైతే ట్రై చేద్దామని మనమైతే ఒక హెడ్లైన్ అయితే క్లీన్ చేసినాం ఆల్రెడీ, అదైతే సక్సెస్ అయింది. ఇప్పుడు 2 హెడ్లైట్ కానీ క్లీన్ చేద్దామంటే మీకు చూపిస్తామని ఇది వీడియో చూస్తున్నా. చూసారు కదా మనమైతే ఫస్ట్ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆ హెడ్లైట్ని, డస్ట్ లేకోకుండా. మనం తర్వాత అయితే శాండ్ పేపర్ స్టార్టింగ్ చేద్దాం. చూసారు కదా ఇదైతే P320 అనమాట స్టార్టింగ్. రఫ్ పేపర్ ఇది. మొత్తం నీట్గా శాండ్ చేయాలన్నమాట దాని మీద చేత్తో మనం నీట్గా, ఎందుకంటే దీని మీద ఉన్న గలీజ్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. అది ఎల్లో నేషన్ అనేది వెళ్ళిపోయి మనకు వైట్ వచ్చేసి గడ్డకు రావాలా. దానికోసం అయితే మనం ఇది చాలా ఎంత మన చేతి నొప్పిస్తూ అంతవరకు దాని అయితే శాండ్ చేసేయాలన్నమాట. చూసారు కదా ఎంత గలీజ్ వస్తుందో కింద. చూడండి ఎంత గలీజ్గా ఎల్లో కలర్లో వస్తుందో. అది ఎంత